వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేను అలా ఆకాశాన్ని చూస్తుంటే నేను ఒకటైతే గమనించాను. ఇది చూసారా, నాకు అచ్చం శివలింగం లానే అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ కొండపైకి వెళ్లిపోయాక రెండు పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో ఈ చిన్న సందులో నుండి వెళ్ళాలన్నమాట. ఇంత పైకి వచ్చాక మాకు గండు దీపం తప్ప ఏమీ కనిపించలేదు. ఇక్కడ స్వామివారు లేరనుకొని మేము కిందికి తిరిగి వెళ్లిపోయాం. యాక్చువల్ గా కొండ చివరన ఒక చిన్న గోపురం ఉంటుంది. ఆ గోపురం పైకి ఈ మెట్ల ద్వారా ఎక్కాలి. మా దగ్గర ఆ పైనున్న గండు దీపాన్ని వెలిగించడానికి ఏం లేదు కాబట్టి పైకి ఎక్కలేదు. నేను కిందికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆ పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఒక చిన్న తొర ఉంటుంది. ఆ తొరలో నుండి చూస్తే స్వామివారు నిలబడి ఉన్నట్టు కనిపిస్తారంట. అందరూ అంటారు కదా, ఎంతో అదృష్టం ఉండాలి లేదా మన నుదిటి మీద రాసి ఉండాలి ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అంటే అని. మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలీదు కాబట్టి మేము తిరిగి వచ్చేసాం. మీరు వెళ్తే డెఫినెట్ గా స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఇంత మంచి వీడియోని చూసి వదిలేస్తే ఎలా? లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ టు అనుష ముత్యాల.